స్వార్థము కొరకు ఏదో తాత్కాలికంగా ఏదో అవతల వ్యక్తుల దగ్గర నుంచి మనకేదో ప్రయోజనం కలుగుతుందని కానీ, లేకపోతే ఏదో తాత్కాలికమైనటువంటి ప్రేమలు, యవన ప్రేమలు కావచ్చు, కుటుంబాల మధ్య ఉన్నటువంటి ప్రేమలు కావచ్చు, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెళ్ళ మధ్య, లేకపోతే తల్లిదండ్రులు భార్యాభర్తలు ఇద్దరి మధ్య కూడా మరి ఆ సరి అయినటువంటి ప్రేమకు నిర్వచనాన్ని నేటి కాలంలో మనం చూడలేకపోతూ ఉంటున్నాం. అందుకే అనేకమైనటువంటి కుటుంబ జీవితాల్లో గొడవలు రావటానికి కారణం అదే. అనేకమైనటువంటి కుటుంబాలు విడిపోవటానికి కారణం అదే. భార్యాభర్తల మధ్య ఉండవలసినటువంటి ప్రేమ అనురాగాలు ఉండలేకపోవటం, లేకపోతే దైవికమైనటువంటి కుటుంబాలైనప్పటికీ కూడా దేవుని యొక్క ప్రేమను వారు కనుపరచవలసినటువంటి వారై ఉంటుండగా, దేవునికి స్థానాన్ని ఇచ్చి వారి మధ్యలో వారు కుటుంబాలను నడిపించుకోవలసినటువంటి వారై ఉంటుండగా, సాతానుడికి స్థానం ఇవ్వటం వలన, పాపానికి స్థానం ఇవ్వటం